ప్రార్థన అంటే చాలా ఆసక్తి అండి. తన ఇంటి వారు అందరూ రక్షించబడాలి. నాతో మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే, నా ఇంటి వారు అందరూ రక్షించబడాలి, నా పిల్లలు అస్సలు విడవబడకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ అనుదిన ప్రార్థనలో రోజు జ్ఞాపకం చేసుకోండి. మరి నా తమ్ముడు కూడా రక్షించబడాలి అనేది. అప్పటికి ఆయన ఆరోగ్యం బాగానే ఉండేది, చక్కగా తిరిగేవాడు, పని చేసుకునేవాడు, వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయితే నేను వచ్చినప్పుడు ఆయన నన్నేమి పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు. ఏంటి ఈయనకి విశ్వాసం లేదా ఏంటి అనుకునేదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకున్నప్పుడు ఈయనకి కొంచెం విశ్వాసం తక్కువ, దేవుడంటే ఇష్టం ఉండదు. మేమేనండి మరి ఇష్టపడేది, మేమే నడిపించుకుంటాం మా కుటుంబం మట్టికి. ఈయన కూర్చోరు, ఈయనకి ఇష్టం ఉండదు అనేది. సరే అనేసి ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కూర్చున్నప్పుడు, అమ్మ ఇదివరకు అయితే కొంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావట్లేదు, కాబట్టి మేము కూడా మీ యొక్క సంఘానికి వచ్చేస్తామని ఆవిడ మాట్లాడినప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఓ దైవజనుడు వచ్చేవాళ్ళు, ఆయన కూడా రావట్లేదమ్మా నెమ్మదిగా, మరి మేము కూడా వచ్చేస్తాము అని అనేసి అన్నప్పుడు, మరి ఆవిడ రెండనని నేను చెప్పినప్పుడు మరి సంఘానికి వచ్చి వెళ్తూ ఉన్న సమయంలో రక్షణ అనుభవం అంటే ఇలాగ ఉండాలి అని అనేసి మరి ఆవిడతో చెప్తూ ఉండేదాన్ని. మరి రక్షణ కూడికలు జరిగితే మిమ్మల్ని తీసుకెళ్తాను నేను, అక్కడ అనుభవం అంటే ఎలా ఉంటుందో, పునాది అంటే ఎలా ఉంటుందో, సరైన రక్షణ అనుభవంలోకి నడవాలి మీరు, ఇది మీరే చూస్తే మీరే ఆశ్చర్యపోతారని చెప్పినప్పుడు ఆమె మాట విని చక్కగా వచ్చి రక్షణ కూడికల్లో కూర్చుని రాజోల్లోనే రక్షించబడింది. తర్వాత ఆమె నెమ్మదిగా వచ్చి వెళ్తున్న సమయంలో ఈయనకి అనారోగ్యం రావటం, తర్వాత శ్రీను గారి దగ్గరికి కూడా వచ్చి మేము చెప్పినప్పుడు అన్సూరమ్మ గారు నేను వచ్చాము, రాయ కూడికలు బాగుంటాయి అని అన్నప్పుడు మాట తీయకుండా చక్కగా అది దేవుని చిత్తం, అది దేవుని ఏర్పాటు కాబట్టి దేవుని చిత్తం లేని ఎవరు ఆ రక్షణ కూడికల్లో కూర్చోలేరు, రాలేరు. చక్కగా చెప్పినప్పుడు మాటకి విధేయత చూపించి చక్కగా దేవుని మాట విని ఆయన దేవుని మాట చొప్పున వచ్చి రక్షణ కూడికల్లో కూర్చుని ఆయన కూడా రక్షించబడ్డాడు. ఆ తర్వాత ఇలా తమ్ముడు పడిపోవటం చాలా బాధపడేది. మరి ఈయన చూస్తే ఇలాగున్నాడు భయంకరంగా, మరి లేవలేని స్థితి, పని చేసుకోలేని పరిస్థితి, ఈయన గురించి బాగా ప్రార్థన చేయండి అమ్మా అన్నప్పుడు మరి ఇలా కూడికల్లో కూర్చోబెడితే మరి ఆయన కూడా లేచి బలంగా నడుస్తాడు, మరి తన పని తను చేసుకునేటువంటి స్థితిలోకి తీసుకొస్తాడన్నప్పుడు మరి ఆయన్ని కూడా కూడికలు తను చూసింది కాబట్టి అనుభవం అక్కడికి నడిపించుకుని రక్షణ కూడికల్లో పెట్టుకుంది. ఆయన కూడా రక్షించబడిన తర్వాత ఎప్పుడూ సంఘం మానలేదండి. చక్కగా అక్క తమ్ముడు పాపం ఆవిడకి ఎంత ఓపిక లేకపోయినా అలాగా చేసేది, తమ్ముడికి చూసేదాన్ని, ఓపిక లేదు. అలా ఆవిడకి కూడా కాళ్ళు కండరాలు పట్టేసేవి, నడక కూడా ఇబ్బంది పడేది చాలా, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే దేవుడంటే చాలా ప్రేమ, ఆవిడకి చాలా ఆసక్తి. అలాగే మరి తన బిడ్డలు కూడా ఎవ్వరు విడవబడకూడదు, నా కుటుంబ సభ్యులందరూ రక్షించబడు, ఈ ఒక్క మాట మా రోజు జ్ఞాపకం చేసుకోండి అమ్మా అనేది. సరే అమ్మా నేను అలాగా ప్రార్థన చేస్తూ మరి ఇదవుతుండగా మరి అప్పారావు గారు కూడా సన్నిధికి వస్తూ మరి అందరినీ చూసి మరి ఇంకెక్కడి నుంచి వచ్చింది, మరి ఇదివరకు ఎలాగున్నాడో నాకైతే తెలియదు, కానీ రక్షించబడిన తర్వాత మాత్రం దేవుని ప్రేమంతా ఆయనలో చూశాను. దేవునికి స్తోత్రం. పడిపోయిన పరిస్థితి, చంటి పిల్లోడు మనస్తత్వం, దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి వారు చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రసంగం చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఆయన చూడాలని తాతగారు యేసు తాతను చూడాలని అంటే శిష్యులు అడ్డగిస్తారు. వద్దు మీరు వెళ్ళకూడదు, ఆయన ఆటంకపరచకూడదు, ప్రభువుల వారికి కోపం వస్తుంది అని అన్నప్పుడు, ఏమైనా సరే మేము ఆయన దగ్గరికి వెళ్ళాలని అన్నప్పుడు చిన్నపిల్లల హృదయం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈరోజు రక్షించబడినటువంటి మనము పసిపిల్లలను పోలిన హృదయం ఎప్పుడైతే నీలోకి వస్తుందో, కళ్ళ కపటం తెలియకుండా నువ్వు ఎలాగైతే జీవిస్తావో. చంటి బిడ్డలకు చూడండి, తెలిసి తెలియని బిడ్డలు ఎలా ఉంటారు,
ఏది చెప్తే ఇప్పుడు అమ్మ ఏదైనా చెప్పొద్దు అన్నది అనుకోండి, ఏం చేస్తారండి? మా అమ్మ చెప్పొద్దంది ఇది విషయం అని వాళ్ళు ఏం చేస్తారు? ఉన్నదంతా చెప్పేస్తారు కదా. అలాంటి హృదయం కావాలి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే. నా భర్త కూడా అదే పరిస్థితి. ఆయన ఎలాగైతే పడిపోయి మరి చంటి పిల్లోడి మనస్తత్వం వచ్చిందో అప్పుడు దేవుని మాట వినటం మొదలుపెట్టారు. ఈయన కూడా అలాగే దేవుని మాట వినటం, దేవుని ప్రేమ చూపించటం. మరి ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే మరి పాపం ఈ పరిస్థితి ఎలాగుంది, అయినా సరే పాపం అలా ఈడ్చుకుని వస్తున్నారని అనేసి అందరూ మాట్లాడుతుంటే మీరు అందరూ ఉండగా నాకేంటి లోటు అనేవాడు. ఎక్కువగా అన్సూరమ్మ గారిని ఎక్కువగా ప్రేమించేవాడు. అనేవాడు, వదిలే నువ్వు ఉంటే ఆయన మాటలు కూడా భలే వెరైటీగా వచ్చి ఆయన మాటలు ముద్దు ముద్దు మాటలు చిన్నపిల్లలు మాట్లాడతారు కదా, అలా మాట్లాడేవాడు. వదిలే నువ్వు ఉండగా నాకేంటి లోటు. నిజమేనండి, దేవుని పిల్లలు ఉండగా మనకు వెనకాల ప్రార్థన చేసే గుంపు ఉంటే మనకి ఏం లోటు ఉండదండి. గుంపు లేనప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలుసా? అధైర్యంగా, పిరికితనముగా. కానీ ఈరోజు మనం ధైర్యంగా ఉంటున్నామంటే దేవుని బట్టి, దేవుని బిడ్డలను బట్టి. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళి ఎన్ని సంతోషాలు అనుభవించినా దేవుని ప్రజల మధ్యలో ఉన్న సంతోషం ఎక్కడా ఉండదండి. రాత్రికాల సమయం వర్తమానం అయిపోయింది. దైవజనుడు కూడా మాతో పాటు ఉండిపోయాడు. ఆయన ఉండిపోయాడు, ఇది ఈ దైవజనుల కుటుంబం కూడా ఉండిపోయింది, మేము ఉండిపోయాం, అందరం ఉండిపోయాం. అబ్బా, పరలోకం అంతా అక్కడే ఉన్నట్టుంది, ఎంత ఆనందంగా ఉందో. ఇంకా అన్సూరమ్మ గారికి అయితే ఇంక ఎప్పుడు ఏమో ఆవిడ, నేను అనుకుంటాను వీళ్ళందరూ నా చుట్టూ ఉండాలనుకుంటుంది ఆవిడ. అనుకున్నా లేకపోయినా ఆ ప్రేమ చాలండి. ఎందుకంటే ఏదో పెట్టేయాలి, ఏదో తినేయాలి, ఏదో ఇది ఆరాటం కాదు ప్రేమ. ఆ ప్రేమ ప్రతి ఒక్కరిలోకి రావాలి. ఎందుకంటే తను దేవుని బిడ్డలు చుట్టూ ఉండాలని ఎవరైనా కోరుకుంటాం. దేవుని ప్రజలతో ఉంటే అదొక సంతోషం, అదొక ఆనందం. పరలోకంలో ఉన్నటువంటి ఆనందం అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది, భూమి మీద అనుభవించేస్తాం. దేవునికి స్తోత్రం. అదేంటో మరి చెప్పలేం. కానీ ఆయన అక్కడికి వచ్చినప్పుడు గొప్ప సంతోషం ముఖంలో చూసేదాన్ని. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్తే ప్రతి ఒక్కరూ పలకరించడానికి వెళ్ళిన అందరి చేతులు తీసుకుని, నిజంగా దేవుని ప్రేమ ఎంత ఉందో కానీ చేతులు తీసుకుని ముద్దు పెట్టుకునేవాడండి. అందులో తండ్రిని ప్రేమిస్తున్న ప్రేమ కనపడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని, తల్లిని, బిడ్డల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని ప్రేమిస్తున్న ప్రేమ ఆయన చేయి తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆ సంతోషం కనపడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఈ మాట అంటూ ఉండేవాడు. అలాగే కర్ర వేసుకుని నడిచి అక్కడ నేను ఇలాగ వెళ్తున్నప్పుడు పలకరిస్తూ ఉండేవాళ్ళు. వందనాలమ్మా అనేవాళ్ళు. చెప్పడానికి నోరు రాకపోయినా ఆ కర్ర వేసుకుని అక్కడ కూర్చుని అటు వెళ్ళే జనాన్ని, ఇటు వెళ్ళే జనాన్ని పలకరించేవాడు. దేవునికి స్తోత్రం. నేను వెళ్తుంటే ఈ దారింట నన్ను చూసి అంటే ఆ సంతోషం ఎవరికి రాదు, ఆత్మీయులకు మాత్రమే వస్తుంది. దేవునికి స్తోత్రం. నన్ను చూసి చాలా సంతోషపడిపోయాడు, ఆనందపడిపోయాడు. మరి కళ్ళంతా నీళ్ళు కూడా వచ్చేయండి ఆయనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప ప్రేమతో ఉన్నటువంటి మరి కొద్ది దినాలు మరి మంచం మీద ఉన్నటువంటి పరిస్థితి చాన్నాళ్ళు చేశాడు. మరి అంతకాలము మంచం మీద పెట్టి చేయాలంటే చాలా కష్టతరమైందే. నిజంగా శ్రీను గారు చాలా కృప పరలోకంలో సంపాదించిన ఆ కుటుంబానికి చాలా కృప ఉంటుందండి. ఈ భూమి మీద చూడకపోయినా ఒకనొక దినాన్ని చూస్తారు. మనం చేసిన ప్రతిదానికి మనం అక్కడ పరలోక రాజ్యంలో పొందుకుంటాము, అందుకుంటాం. భర్తకు చేస్తేనంట అండి నా విషయంలో మాట్లాడు, పరలోకమందు ఉన్న తండ్రికి చేసినట్టేనంట. దేవునికి స్తోత్రం. అలాగా పడిపోయినటువంటి బిడ్డల్ని చేసినటువంటి మరి ఆ కృప పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ తండ్రికి చేసినట్టే, మనుషులకు కాదండి. ఎందుకంటే ఇది పరీక్ష. ఈ పరీక్షలో మనం నిలబడతామా, వెనక్కి వెళ్ళిపోతామా? కొన్ని చిరాకులు వస్తూ ఉంటాయి. సరిదిద్దుకుని దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే ఈ కృప అంతా ఒక రోజున దేవుని సన్నిధిలో చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అప్పారావు గారు ముందంటే వెళ్ళిపోయారు, కానీ ఎవరైనా వెనక ముందుగా వెళ్తాము. మనం అందరం కలిసి ఆ పరలోక రాజ్యంలో కలిసినప్పుడు ఆ దేవుని ముఖవర్చస్సులో అందరం కూడా ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ ఉంటాం. అంత ఆనందం చెప్పలేమండి, ఆ ఆనందాన్ని వర్ణించలేము.
మరి ఆయన చక్కటి రాజ్యం సంపాదించుకున్నాడు. పసిపిల్లోడు హృదయంతో ఉన్నాడు కాబట్టి, చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం అన్నాడు కాబట్టి, ఆ హృదయంతో ఉన్నటువంటి అతను ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి, నేనైతే భారంగా ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా ఆ బిడ్డడు మరి ఎవరి కోసం బ్రతకాలి నాయన, మరి నువ్వు జ్ఞాపకం చేసుకోవా, బిడ్డలు కూడా చేయలేకపోతున్నారు, సహాయం చేయమని. ఆయన మాత్రం విడిచిపెట్టద్దు నాయన. ఆయన ఏమైనా తప్పులు చేస్తే క్షమించు, దగ్గరికి వెళ్ళి ఒప్పింపచేసి నీ రాజ్యానికి తీసుకోమని ప్రార్థన చేసేదానండి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి ఆయనకి అప్పగించేసేదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం, పసిపిల్లవాడు పోలిన హృదయంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉన్నాడని నేను రూఢిగా చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.